హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య క్యూటీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పండగలప్పుడైతే స్వీట్ రెసిపీస్ చేసుకుంటే ఇంట్లో అందరం హ్యాపీగా తినచ్చు. అందులోనే ఆ స్వీట్ రెసిపీస్ లో మనం ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ ఇలా ఉంటాయి కదా, మనం ఇంట్లో వాటితోనే స్వీట్స్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కొబ్బరి హెల్త్ కి కూడా చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే ఈ రోజు కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. ఈ కొబ్బరి లడ్డు చేయడానికి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఏంటంటే కొబ్బరి అండ్ అందులోకి బెల్లం అండ్ కొంచెం ఇలాచీ పౌడర్. ఈ 3 ఉంటే మన కొబ్బరి లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్తాను. అయితే కొబ్బరిని ఇలా నీట్ గా తురుముకోవాలి, లేదా మిక్సీ జార్ లో వేసుకుని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ తురుముకున్న కొబ్బరి పొడి వచ్చేసి 3 గ్లాసెస్ అయ్యింది. 3 గ్లాసెస్ కి మనమైతే 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు 3 గ్లాసెస్ కొబ్బరి పొడికి 1.5 గ్లాస్ బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది. మనం ఏ గ్లాస్ తో అయితే కొబ్బరి పొడి మెజర్ చేసి తీసుకున్నామో అదే గ్లాస్ తో ఈ 1 గ్లాస్ అయితే నేను బెల్లం తురుము తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ లో అయితే ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ గీ అయితే సరిపోతుంది. అండ్ గార్నిష్ కోసం అయితే నేను పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను, ఇవి కూడా ఇంట్లోనే ఉన్నాయి. సో ఇంకా దీంట్లో యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందని అయితే యాడ్ చేశాను. మనం పంప్కిన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు, కిస్మిస్ అండ్ కాజు ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నేనైతే పంప్కిన్ సీడ్స్ వేసి ఈసారి అయితే కొబ్బరి లడ్డు చేస్తున్నాను. ఇవైతే కంప్లీట్ ఆప్షనల్. ఈ పంప్కిన్ సీడ్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకోండి. అండ్ తర్వాత అయితే కొబ్బరి తురుము కొద్ది కొద్దిగా మొత్తం వేసుకొని ఒకటేసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొబ్బరి తురుముని ఎక్కువగా ఫ్రై చేసామంటే కొబ్బరి లడ్డూలు గట్టిగా వస్తాయి. మీడియం లైట్ బ్రౌన్ లోకి ఈ టెక్స్చర్ అయితే ఈ విధంగా వచ్చే వరకు అయితే మీరు ఫ్రై చేసుకోండి. అండ్ నేను చేసే కొబ్బరి లడ్డు ప్రాసెస్ లో కంప్లీట్ గా బెల్లం ని కరగబెట్టడం అవసరం లేదు, డైరెక్ట్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ అంటే ఇది. ఇందాక బెల్లం తీసుకున్నాం కదా, అది డైరెక్ట్ ఈ కొబ్బరి తురుములో యాడ్ చేసుకోండి. ఇలా అయితే మనకి చాలా ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. 1 డ్రాప్ వాటర్ కూడా వాడనవసరం లేదు. ఈ కొబ్బరి అండ్ ఈ బెల్లం ఇలా వేస్తే తొందరగా మనకైతే బెల్లం కరిగి ముద్దకొచ్చేస్తుంది. ఇంకా ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బెల్లం అండ్ కొబ్బరి కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. బెల్లం కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కాసేపు అయితే మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే 2 కలుపుకుంటూ ఉండండి. అండ్ ఫైనల్ గా ఇలాచీ పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేయండి అరోమా కోసం. ఇందాక సైడ్ కు పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇలా గార్నిష్ చేసుకోండి. టోటల్ నేనైతే ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ లడ్డూలు చుట్టేటప్పుడు కూడా అండ్ అంతా టోటల్ గా మిక్స్ అయిపోతాయి అని. ఎందుకంటే కొందరు కిడ్స్ కి అయితే ఇవి ఇష్టం ఉండవు, కొందరికి ఇష్టం ఉంటాయి. సో ఇంకా పైన అప్లై చేస్తే అయితే వాళ్ళు చూసి భయపడి తినకపోతే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేనైతే మిక్స్ చేసి ఇచ్చేసాను. సో ఇంకా వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు ఇలా చూసి. లడ్డూలు కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాతనే చుట్టుకోవాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి పాసిబుల్ అవ్వదు. సో నేనైతే కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఇలా లడ్డూలు అయితే రౌండ్ గా చేసేసాను. ఈ లడ్డూలు ఇలా రౌండ్ గా ఏం చేసుకోవచ్చు. అండ్ వేరే మీకు బాక్స్ ఉంటే దాంట్లో వేసి ప్రెస్ చేసి మైసూర్ పాక్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఈ కొబ్బరి లడ్డు ప్రాసెస్ ఇంత సింపుల్ గా మీకు నచ్చిందా? నచ్చితే అయితే ఖచ్చితంగా వెళ్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.